నమస్కారం. వీబీ న్యూస్కి స్వాగతం. ఎట్టకేలకు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చిన వేలేరు నవోదయ విద్యాలయ వివాదంపై అసలు నిజం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే, పలు టీవీ ఛానళ్లలో విద్యార్థి తండ్రి మాటల ఆధారంగా వార్త ప్రచారం అయింది. అంటే నవోదయ ప్రిన్సిపల్ దేవానంద్ విద్యార్థిని చితకబాదాడు, విద్యాలయంలో ఆహారం బాగోలేదని పిల్లలు బిర్యానీ కొనుక్కు తెచ్చుకుని తిన్నారంటూ ఓ కథనం వైరల్ అయింది. అయితే ఆ ఆరోపణపై ఆ విద్యార్థి తండ్రి ఇప్పుడు స్పష్టత ఇచ్చారు. తన మాటల్లో, మా బాబుకు ఉన్న గాయాలు ప్రిన్సిపల్ కొట్టినవి కావు, పొరపాటున అర్థం చేసుకున్నా, టీవీ నైన్కి మాత్రమే చెప్పాను, అది నిజం కాదు, ఆ గాయాలు ఆడుకుంటూ తగిలినవే, నవోదయ గురించి నేను చెప్పిన మాటల వల్ల ఇంత ప్రభావం ఉంటుందని ఊహించలేదు అని తండ్రి వెల్లడించారు. ఇక ప్రిన్సిపల్ దేవానంద్ చెప్పిన మాటల వివరాలు మరింత స్పష్టతనిచ్చాయి. అతను ఇలా అన్నారు: ఇక్కడ ఉపాధ్యాయులందరం 24 గంటలు పిల్లలతోనే ఉంటాం, మేము పిల్లలతోనే భోజనం చేస్తాం, సొంత పిల్లల్లా చూసుకుంటాం, తప్పు చేసినప్పుడు మందలించడం మా బాధ్యత అని తెలిపారు. అసలు ఘటన ఏమిటంటే, రాత్రి హౌస్ తాళం వేసిన తర్వాత 8వ తరగతి విద్యార్థులు 2వ అంతస్తులోని వెంటిలేటర్ హోల్ నుండి బయటకు దూరి ప్రహరీ గోడ దాటి పామాయిల్ తోటలు నడిచి హనుమాన్ జంక్షన్ నూజివీడు రోడ్లో ఉన్న బిర్యానీ షాపుకు వెళ్ళారు. అక్కడ బిర్యానీ కొనుగోలు చేసి వెనక్కి వచ్చి హౌస్లో కలిసి తిన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఉపాధ్యాయులు విచారణ చేసి పిల్లలను మందలించి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ప్రిన్సిపల్ ఆవేదన వ్యక్తం చేస్తూ ఇలా అన్నారు: పామాయిల్ తోటలో పాము కాటుకు గురై ఉంటే లేదా బయట బిర్యానీ తిని ఫుడ్ పాయిజనింగ్ అయితే నష్టపోయేది తల్లిదండ్రులు కూడా, అలాగే నవోదయ కూడా. ఘటన నవోదయ చరిత్రలో తీరని మచ్చ అయ్యేదని భావోద్వేగంగా చెప్పారు. తర్వాత ఈ మొత్తం విషయాన్ని నవోదయ పేరెంట్ టీచర్స్ కమిటీ కౌన్సిల్ సమావేశంలో చర్చించి ఒక రిపోర్ట్ తయారు చేసి కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ గారికి సమర్పించారు. ఇదంతా చూస్తుంటే ప్రచారమైన ఆరోపణలు తప్పు, తండ్రి తన మాటలు వెనక్కి తీసుకున్నాడు, ఘటనపై అధికారికంగా పూర్తి క్లారిటీ వచ్చింది. ఇంతకీ వేలేరు నవోదయ వివాదానికి నిజం ఇదే. ఏం జరిగిందండి స్కూల్లో మొన్న? మొన్న జరిగినటువంటి 10 మెంబర్స్లో 8th క్లాస్ సంబంధించినటువంటి పిల్లలు గోడ దూకి బిర్యానీ కోసమని వెళ్ళారు. ఆ గోడ దూకిన వెళ్ళి బిర్యానీ తీసుకొచ్చిన దాంట్లో మా బాబు తిన్నాడు అన్నట్టు. తిన్నదందుకు మేనేజ్మెంట్ వారు ఇక చుట్టూరు పామాయిల్ తోట ఉండేసరికి పెద్ద పెద్ద పాములు, తర్వాత ఏది అయినా జరగరాని జరిగితే పిల్లలు ఇంకా రేపటి రోజు మా మేనేజ్మెంట్కి ఇబ్బంది, తర్వాత అటు తల్లిదండ్రులు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో పిల్లల్ని మందలించడం జరిగింది. ఆ ఉద్దేశంలో తర్వాత ప్రిన్సిపల్ గారు కౌన్సిల్ గారితో చెప్పి పేరెంట్స్ని పిలిపించడం జరిగింది. స్కూల్ దగ్గరికి మేము వచ్చిన తర్వాత మేము ఆల్రెడీ కౌన్సిల్ ఇచ్చాము మీ పిల్లలకి, మీరు కూడా యాజ్ ఏ పేరెంట్స్గా మీరు కౌన్సిల్ ఇస్తే నెక్స్ట్ టైము వేరే పిల్లలు ఈ రకమైనటువంటి పని ఏది చేయకుండా ఉంటుంది, స్కూల్కి అంటే బ్యాడ్ నేమ్ రాకుండా ఉంటుంది, తర్వాత పిల్లల భవిష్యత్తు కూడా పాడైపోతూ ఉంటుందనే కోణంలో ప్రిన్సిపల్ గారు చెప్పినటువంటి మాటను మేము అంగీకరించి ఇంటికి తీసుకెళ్ళడం జరిగిందండి. కాలుకి ఎలా దెబ్బ తగిలిందండి? బాబు ఒకటి ఇక్కడ గిలక దగ్గర తగిలింది, బాబు గ్రౌండ్లో ఆడుతున్నప్పుడు రాయి తగిలింది అనేది చెప్పాడు అన్నట్టు. నేను ఆ హిట్ ఆఫ్ ది మూమెంట్లో నేనేమనుకున్నానంటే అక్కడ మేనేజ్మెంట్ వారే కొట్టారేమో అనే ఉద్దేశంతో నేను TV9 వారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. అది 2 దెబ్బలు కొట్టారు మేనేజ్మెంట్ వారు, అంతే తప్ప మిగతాది అక్కడ గిలక దగ్గర తగిలింది మాత్రం గేమ్స్ ఆడుతూ ఉన్నప్పుడు నేను పడిపోయాను డాడీ అని చెప్పాడు. హీట్ ఆఫ్ ది మూమెంట్లో నేనేం చేశానంటే నిజంగా వీళ్ళు మేనేజ్మెంట్ వారే కొట్టారేమనే ఉద్దేశంతో నేను TV9 వారికి అప్రోచ్ అవ్వడం జరిగింది. నేను TV9 వారికి అప్రోచ్ అయినప్పుడు నేను ఇక్కడ జరిగిన విషయమే చెప్పాను, కానీ దాన్ని ఇంకా కొన్ని ఛానల్స్ మాత్రం అది వక్రీకరించి దాన్ని ఒక నెగిటివ్గా పోర్ట్రే చేయడం అనేది జరిగింది. అదంతా కరెక్ట్ కాదని భావించి దాన్ని ఇంతటితోటి స్టాప్ చేయాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ నవోదయ విద్యాలయం అనేది ఇక్కడ ఎడ్యుకేషన్స్ పరంగా కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి టీచర్ యొక్క పాజిటివిటీస్ కానీ అన్నీ చాలా బాగుంది. ఫీడ్బ్యాక్ నేను ఎప్పటికప్పుడు మా బాబు దగ్గర నుంచి తీసుకుంటూ ఉంటాను. ఇక్కడ ఉన్నటువంటి ఒక స్కూల్ని ఏదో నెగిటివ్గా పోర్ట్రే చేసి తర్వాత అక్కడ ఉన్నటువంటి బ్యాడ్ ఇంటెన్షన్స్ తీసుకొచ్చి ఇలా చేయాలనే ఉద్దేశంలో కొంతమంది మీడియా వాళ్ళు కూడా అలా చేస్తూ ఉన్నారు. అది నేను ఓన్లీ ఒక TV9 మాత్రమే అప్రోచ్ అయ్యాను, మిగతా ఏ ఛానల్స్కి నేను అప్రోచ్ అవ్వలేదు. అదే వీడియోని పదే వైరల్ చేస్తూ ఇంత ఇష్యూ చేయాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ పిల్లల భవిష్యత్తు అనేది ఇంపార్టెంట్. బాబును స్కూల్కి తీసుకొచ్చారా? ఇప్పుడు లేదండి, అంటే కొంచెం ఫీవర్గా ఉందని చెప్పేసి ఉంచాను. ఒక 2-3 డేస్లో తీసుకొచ్చేస్తాను బాబుని కూడా. ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, 15th నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి.
కాబట్టి ఇక మీకు ప్రిన్సిపల్ గారి దగ్గర కానీ టీచర్స్ దగ్గర కానీ ఎవరి దగ్గర ఒత్తిడి ఏమీ లేదు కదండి? లేదు సార్, టీచర్స్ అయితే గుడ్ అండ్ వెల్ అండి. ఇక్కడ ఏంటంటే ప్రతి టీచర్ దగ్గర కూడా మా బాబు యొక్క ఫీడ్బ్యాక్ అనేది పాజిటివ్గా చెప్తారు. లైక్ ఇప్పుడు ఇంగ్లీష్ మేడం కానీ, మ్యాథ్స్ సార్ కానీ, తర్వాత సైన్స్ సార్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీ ఒక టీచర్ అని నేను చెప్పలేను. మా బాబుకి చెప్పేటటువంటి ప్రతి టీచర్ దగ్గర కూడా పాజిటివ్నే ఉంటుంది. ఒక ప్రిన్సిపల్ గారిని కూడా మొన్న ఒక అంటే మీడియాలో ఏం చేశారంటే ప్రిన్సిపల్ గారు కొట్టారనేది వక్రీకరించి చెప్పారు. అది కాదు. అక్కడ ఒక లైబ్రేరియన్ గారు మాత్రమే అందులో పాల్గొన్నారు. అది కూడా రెండు దెబ్బలు మాత్రమే కొట్టారు. దాన్ని ఇంకా హైలైట్ చేసి వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. దాన్ని నేను కొంచెం అది బ్యాక్ తీసుకోవాలి. అదంతా నెగిటివ్గా అలా పోర్ట్రే చేయకూడదు. ఎందుకంటే అది ఒక విద్యా సంస్థ. అక్కడ 550 మంది పిల్లల యొక్క భవిష్యత్తు అనేది దానిపై ఇమిడి ఉన్నది. కాబట్టి ఇలాంటి విద్యా సంస్థ మీద ఒక తప్పుగా ప్రచారం చేయకూడదు అనేది నా ఒపీనియన్ అండి.